సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, ఎల్లవేళలా మనల్ని కాపాడి ఆ భగవంతుడు ఇప్పుడు మనసారా స్థుతించుకుంది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిరగిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్నది. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేడితో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊపికొన్నాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకం ప్రకటించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నునే గొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నామురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్తున్నాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంతనేనంతవాడన్ దయాశాలి వై చూచియుందాత వై చూచియున్ దగ్గరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వాను సంపట్టు గావించి వాలిని సంపించి కాదు సతిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ పేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుందింపగాలప్పుడే సంజీవిని తెచ్చి సౌమిత్రికి ప్రాణంగు రక్షింపగా కుంభకర్ణాదులన్నీరులంగోల శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపదానంతలోకం పురాణమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకం భుజేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామసునిచ్చి అంచన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంగంభమయ్యున్న. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులను భీకరకు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పాడు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి
పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. रूम दिखा रहे हैं ना నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు భాగ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పును వానరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో వీర నీరే సమస్తం విధాన క్రియాదార బ్రహ్మ మంత్రము పఠించు వత్సదేహం పునుదాచి శ్రీరామయంతు మనస్ఫూర్తమైన ఎప్పుడు తప్పకన్ తలపు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాకి సత్యారివై బ్రహ్మదేశమునం రౌతనీ ద్వారా కల్లోలహావీర హనుమంత ఓంకార శబ్దంబులం భూత ప్రేతంబులం పెంటి సాచంబులం శాకిని ఘాతిని త్యాగులం గాలి దెయ్యంబులం నీరు వారంబులం దుర్తినే అంబరం పట్టి నీ ముష్టి ఖాతంబులం ఆకుదండంబులం దోమఖండంబులం దుంచి కాలా విరుద్ధుండవై నీవు బ్రహ్మ ప్రమాణంపైన నీ విద్య నిరజంబును చూచి కారోరి నాముక్తు నరసింహయంతు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ साल के आ దిక్కున रहे हैं చూసే శ్రీ ना నరసింహ साल के శత్రు భయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత సారా రూమ్ దిఖాయా నా? భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులు అన్ని విధాలుగా మనలను పాపుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారికి మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకు